వరతత్వజ్ఞులు శాంతచిత్తులు తపపారీణులారిలు ఘనుల్ పురుష శ్రేష్ఠులు వచ్చి తల్లి భవదంబోగాకములు చేయగా నరసంఘాగము నిన్నును పొందునే జగన్నాథుండు నారాగ సంహరుడా విష్ణుడు వారి చిత్తములంతానైంట మందాకిని పరతత్వజ్ఞులు శాంతచిత్తులు తపపారీణులారిల్ ఘనుల్ పురుష శ్రేష్ఠులు వచ్చి తల్లి భమదంబోగాకములు చేయగా నరసంగాగము నిన్ను పొందునే జగన్నాథుండు నానాగ సంహరుడా విష్ణుడు వారి చిత్తములందానయుంట మందాకిని పోతన మహాభాగవతము నవమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. రాజశ్రేష్ఠుడైన భగీరథుడు లోకపావని అయిన గంగాదేవిని ప్రార్థించగా తిరిగి ఆ లోకమాతతో ఈ విధముగా అన్నారు. పద్యభావం. ఓ మందాకిని, భక్తి వలన సాధుజనులై భౌతిక వాంఛారహితమైన సన్యాసాశ్రమమున ఉన్నవారు, పరతత్వము తెలిసినవారు, శాంతచిత్తులు, తపోనిష్ఠులు మరియు వేద చోదితమైన ధర్మములను పాటించుట వలన నిపుణులకు విశుద్ధ భక్తులు, మహిమాన్వితులు, పవిత్రాచరణులు అయిన మహనీయులు వచ్చి నీ నీట స్నానాలు చేస్తే నరుల పాపము నిన్ను ఎలా చుట్టుకుంటుంది? ఎందుకంటే సమస్త పాపాలను హరించే శ్రీవారి హృదయములలో తానుగా నివసించి ఉంటాడు. శుభం. పరతత్వజ్ఞులు శాంతచిత్తులు తపపారీణులార్యులు ఘనుల్ పురుష శ్రేష్ఠులు వచ్చి తల్లి భవదంబోగాకములు చేయగా నరసంఘాగము నిన్నును పొందునే జగన్నాథుండు నానాగ సంహరుడా విష్ణుడు వారి చిత్తములన్ తానైంట మందాకిని. శుభం.